శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. అందరూ ఒకసారి మార్చండి, అందరూ ఒకసారి మార్చండి. బైబిల్ ఉన్న వారు అందరూ తీసి యెహోవా అందరూ చదవాలని బిగ్గరగా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నన్ను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడుక భాష. యెహోవా ఈ విషయములు చెప్పుచున్నాడు, తన ప్రజలను ఇతర ప్రజలను నమ్మే వారికి కీడు జరుగుతుంది. బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడే వారికి ఏమొస్తాయండి? కష్ట నష్టాలు వస్తాయి. ఎందువలనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మానివేశారు. హల్లెలూయా. మనం నరులను ఆశ్రయిస్తున్నామండి. నరులను తనకు ఆధారముగా చేసుకుని మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నవి ఏంటంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో చదివినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు మన హృదయం తొలగిపోద్దండి దేవుని దగ్గర నుండి? ఎప్పుడు మన హృదయం దేవుని దగ్గర నుండి తొలగిపోతుంది? ఎప్పుడైతే నరులను మనం ఆశ్రయంగా చేసుకుంటాము. హల్లెలూయా. నరులను ఎప్పుడైతే మనం ఆశ్రయంగా చేసుకుంటాము, అప్పుడు మన హృదయం ఎక్కడి నుంచి తొలగిపోద్దంట? యెహోవా యొద్ద నుండి. అలా తొలగిపోయిన వారిని దేవుడు ఏమంటున్నాడు? శాపగ్రస్తులు. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం శాపగ్రస్తులుగా ఉండడానికి కాదండి, మనం ఆశీర్వాదానికి వారసులకు దేవుడు మనం పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవ్వరము మన హృదయంలో దేవుని దగ్గర నుండి మనం తీసివేసుకోకూడదు. మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు. మనం నరులను ఆశ్రయంగా మనం చేసుకోకూడదు. ఇక్కడ ఆశ్రయం అనగా ఆధారం అని అర్థం. ఆశ్రయం అనగా ఏంటి? ఆధారం. నరుల మీద ఆధారపడేవాడు ఎలా ఉంటాడంట? శాపగ్రస్తుడిగా మార్చబడతాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నాడు. ఎవరో మనిషి రాసింది కాదు, ఇది దేవుడు రాసిన గ్రంథం ఇది. హల్లెలూయా. నరులను మనం ఏం చేయకూడదు? నరుల మీద మనం ఆధారపడకూడదు. బైబిల్లో యెహోవా మీద ఆధారపడిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి? యెహోవాను ఆశ్రయించిన వారి జీవితాలు ఏం కలుగుతుంది? ఏం దొరుకుతుంది? యెహోవాను ఆశ్రయించిన వారి జీవితాల్లో ఏం దొరుకుతుందని కొన్ని విషయాలు క్లుప్తంగా వివరణిస్తాను నేను. చూడండి. మొదటిగా యెహోవాను ఆశ్రయించడం వల్ల కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం ఏంటండి? యెహోవా మీద ఆధారపడి దేవుడు మనకిచ్చే మొదటి ఆశీర్వాదం నెమ్మది. అదే నరుల మీద ఆధారపడితే నెమ్మది ఉంటుందా? ఉండదండి. మనం మొదటిగా ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా మీద ఆధారపడాలి. యెహోవాను మనం ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలు ఏం కలుగుతుంది? నెమ్మది, సమాధానం, సంతోషం కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించకపోతే మన జీవితాలు ఏముండదు? నెమ్మది ఉండదు. బైబిల్లో చాలా మంది ఉన్నారు, యెహోవాను ఆశ్రయించుకుని ఉన్న వారి జీవితం శాపగ్రస్తంగా మారిపోయాయి. వారి కుటుంబాలు శాపకరమైన జీవితాలు అనుభవిస్తారు. ఎవరైతే యెహోవా మీద ఆధారపడతారో, మనం ఎవరి మీద ఆధారపడాలండి? యెహోవా మీద ఆధారపడాలి. మనం ఏ నరుల మీద మనం ఆధారం అనేది పెట్టుకోకూడదు. నరుడు ఈ రోజు ఉంటాడు, పొద్దునికి ఏమైపోతాడో బైబిల్లో రాసింది. తన దేవుడైన యెహోవా మీద ఎవడో ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అంట.
నరులు ఏమైపోతారంట, మంటి పాలైపోతారంట. ఈ రోజున ఇస్తాను, నువ్వు మనుషుల మీద ఆధారపడతావు. ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటామని మనం మనుషుల మీద ఆధారపడతాం. పొద్దునే రా అంటాడు, ఈలోపు రాత్రి పుట్టుకోమంటే ఏమైపోద్ది ఆధారం? నేను ఆయన మీద పలానా ఆయన మీద ఆధారం పెట్టుకుని వెళ్ళానండి అంటాం. అందుకనే ఎవరి మీద మనం ఆధారం పెట్టుకోకూడదు. దేవుడైన యెహోవా మీద ఆధారం పెట్టుకోవాలి. దేవుడైన యెహోవా మీద మనం ఆధారపడాలి. యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవా మీద ఆధారపడితే దేవుడు మనకు కలిగించే మొదటి ఆశీర్వాదం నెమ్మది కలుగుతుంది. ఎవరి కుటుంబాలైతే యెహోవా మీద ఆధారపడతాయో వారి కుటుంబాల్లో దేవుడు నెమ్మది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించక, యెహోవా మీద ఆధారపడక ఉన్న కుటుంబాలు శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం తేడ తెల్లగా మనకు సెలవిస్తుందండి. అందుకనే మనం ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా మీద ఆధారపడాలి. యెహోవాను మనం ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించినట్లయితే దేవుడు మనకి మొదటిగా ఏమిస్తున్నాడు? నెమ్మది. నెమ్మది లేకుండా ఎంత ధనమున్నా కానీ వ్యర్థమండి. సామెతలు రాస్తున్నాడు, చదవండి. సామెతల గ్రంథం 'నెమ్మది లేకుండా విస్తారమైన ధనమందుట కంటే' అని రాస్తుంది, చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వాక్యం. క్షమించండి, సామెతలు 15:16. 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉంటే మేలంట. హల్లెలూయా. ఎంత ధనమున్నా యెహోవాను ఆశ్రయించకపోతే ఏముండదు? మనకి నెమ్మది ఉండదండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్న ఏమైనా ప్రయోజనం అండి? ప్రయోజనం ఉండదు. అందుకనే సర్వ సంపదల గని ఎవరు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఎంత ధనమున్నా యెహోవా మీద ఆధారపడకపోతే, యెహోవాను ఆశ్రయించకపోతే మన జీవితాల్లో నెమ్మది ఉండదు, మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు. మనం ఎక్కడ అడుగు పెడతాం అక్కడ నెమ్మది అనేది ఉండదు. హల్లెలూయా. మనం అడుగు పెట్టిన ప్రతి చోట నెమ్మది కలగాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా మీద ఆధారపడాలి. ఇది మొదటి దేవుడు అనుగ్రహించే మొదటి ఆశీర్వాదం. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం, యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవా మీద ఆధారపడితే కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటి అని చూసినట్లయితే అదే 2వ దినవృత్తాంతం గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. హల్లెలూయా. విక్టరీ. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమంటారండి దాన్ని? విక్టరీ, జయం. యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏం కలుగుతుంది? రెండవ ఆశీర్వాదం జయం కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించకపోతే జయం ఉండదు. మనకి దేనిపై జయం పొందాలి? మనం యెహోవా మీద ఆధారపడితే దేనిపై జయమిస్తాడు? ఈ లోక కార్యాలపై జయమిస్తాడు. ఈ లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంపై దేవుడు మనకి ఏమిస్తాడు? జయమిస్తాడు. యెహోవాను ఆశ్రయించకపోతే ఇది ఉండదు. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ ఏమైపోతాయంట? గతించిపోతాయి. గనుక మనం లోకం మీద ఆధారపడకూడదు. నశించిపోయే దాని కొరకు మనం పరుగులు తీయకూడదని. యెహోవా మీద ఆధారపడితే దేవుడు మనకి ఏమిస్తాడు? జయమిస్తాడు. అవి ఆర్థిక ఇబ్బందుల, వ్యాధుల, బలహీనతల, రోగముల, కుటుంబ సమస్యల ఏదైనప్పటికీ యెహోవా మీద ఆధారపడాలి. ఏ సమస్య వచ్చినా మనం ఏం చేస్తామంటే, మానవులుగా ఉన్నాం మనం ఏంటంటే పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్పి, అవునండి, వాళ్ళకి చెప్పడం వల్ల మనకి ఏం జయం కలగదండి. ఇంకా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మనల్ని అవమానం పాలు చేస్తారు. ఈ అక్కకి చెప్పి అన్న వెళ్ళి మళ్ళీ అక్క వచ్చి అన్నకి చెప్పి అన్న వెళ్ళి మొత్తం అంతా ఏం చేస్తారు? మనల్ని అవమానం పాలవుతాం. అందుకనే నరుల దగ్గర మనం ఎవరిదే మన సమస్యలు మనం చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? దేవుడైన యెహోవాకు చెప్పాలి. యెహోవాను మనం ఆశ్రయించాలి. యెహోవా మీద ఆధారపడితే మనకి ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏంటి చూసినట్లయితే 34వ కీర్తన 10వ వచనం అండి.
34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. యెహోవా మీద ఆధారపడితే ఏదైనా కొదువు వస్తుందండి? మనం ఎందుకు మన జీవితాల్లో మన కుటుంబంలో కొదువు వస్తుంది? కొదువు ఉందా లేదండి? మన కుటుంబాల్లో కొదువ ఏలుబడి చేస్తుందా లేదా? కొదువు అంటే అర్థం కావట్లేదు అనుకుంటా. లేమి, దారిద్ర్యత, లేమి దారిద్ర్యత ఏలుబడి చేస్తుందా లేదండి? మరి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. మరి మనం కొదువు కలిగి ఉంటున్నామంటే మనం ఏం చేయట్లేదనండి? అవునండి, యెహోవా మీద మనం ఆధారపడట్లేదు. మనం యెహోవా మీద ఆధారపడితే, యెహోవాను ఆశ్రయిస్తే మనకి దేవుడు ఖచ్చితంగా మేలు, కొదువు అనేది మన కుటుంబాల్లో ఉండదు. ఈ రోజున మన కుటుంబాలు కొదువ, లేమి, దారిద్ర్యత అనుభవించడం కారణం ఏంటి అని మనం చూసినట్లయితే బైబిల్లో ఖచ్చితంగా మనం ఏం చేయట్లేదని యెహోవాను ఎవరో ఒకరి మీద ఆధారపడుతున్నాం. అవునండి, ఏదో ఫైనాన్స్ వాళ్ళ మీద ఆధారపడతాం, ఏదో అప్పిచ్చే వాళ్ళ మీద ఆధారపడతాం. నిజంగా యెహోవా మీద ఆధారపడితే ఆ కుటుంబంలో లేమి అనేది, దారిద్ర్యత అనేది, శాపం అనేది ఉండదు. కొదువ ఆశీర్వాదమా శాపమా చెప్పండి? కొదువ ఆశీర్వాదమా శాపమా? శాపమే కదండి. మనం శాపంతో నిండిన వారిగా మనం ఉండకూడదు. మన కుటుంబాలు హల్లెలూయా. ఆ శాపం అంతా దేవుడు శిలువలో కొట్టివేశాడండి. కొట్టివేసినా కానీ ఇంకా మనం ఆ శాపాన్నే, ఆ శాపంతోనే బ్రతుకుతూ ఉన్నాం. అది దేవుడి యొక్క ఉద్దేశం కాదండి. దేవుడు ఏమంటాడంటే యెహోవా మీద ఆధారపడాలి. యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏముండదు, కొదువు అనేది ఉండదు. దానికి ఇంకొక రెఫరెన్స్ 130వ కీర్తన 19వ వచనం. 30వ కీర్తన 19వ వచనం. క్షమించాలి, 118వ కీర్తన 9వ వచనం. 118:9 అండి. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకా అన్యజనులందరూ కాదండి, ఎవరు నమ్ముకోకూడదు మనం? రాజులు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరెవరు నమ్ముకుంటాం చూసారా? ఎంతమందిని నమ్ముకున్నాం? మనకి ఏమన్నా కొదువు తగ్గుతుందండి? లేమి తగ్గుతుందా? దారిద్ర్యత పోతుందా? పోదు. మనం ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి మనకున్న సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేయకపోవడం మన కుటుంబాలు దారిద్ర్యత అనుభవిస్తుంది. మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెడితే, ప్రభువా నీవే నాకు ఆధారం, పాట మాత్రం పాడతాం, నీవే ఆధారం, నీవే ఆధారం అని పాడతాం. కానీ అవునా, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం, నా ఆధారం నీవే అంటాం. అవునండి, ప్రార్థన కూడా పెదవులతో చేస్తాం బాగా. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నా ఆధారం నీవేనయ్యా, నేను ఎవరినే ఆనుకోవట్లేదు, నీ మీదే ఆనుకొని. పరమగీతంలో రాస్తాడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఈమె. ఎవరి మీద ఆనుకుంటుందో ప్రియురాలు? ఎవరి మీద ఆనుకుంటుందని ప్రియురాలు? ప్రియుడు. ఇప్పుడు మనం ప్రియురాలు. నూతన నిబంధన సంఘం ఎవరు? ప్రియురాలు. ప్రియుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియుడు. ప్రియురాలు ప్రియుడి మీద అనుకోవాలి. మీకు అర్థం కావట్లేదు ప్రియుడు ప్రియురాలంటే. భార్య భర్త. మన భర్త ఎవరు? యేసుక్రీస్తు. మనం అందరం ఎవరు? భార్యలు. భార్య ఎవరి మీద ఆధారపడుతుంది? భర్త మీద ఆధారపడుతుంది. అర్థమైందండి ఇప్పుడు అందరికీ? ప్రియురాలంట తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చినది ఈమె యువతే. మనం ఎవరి మీద ఆనుకోవాలి ఈ లోకంలో? ప్రియుడైన యేసుక్రీస్తు మీద ఆనుకోవాలి. మన భర్త. భర్త అనగా భరించేవాడు. హల్లెలూయా. భర్త అనగా ఎవరు? భరించేవాడు. మనకందరికి ఒక భర్త ఉన్నాడు. ఎవరు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఆయన మీద. ఇప్పుడు చూడండి,
భార్య భర్త మీద ఆధారపడుతుందా? భర్త భార్య మీద ఆధారపడతాడా? భార్య భర్త మీద ఆధారపడుతుందిగా. చూశారు కదా, ఆధారపడినప్పుడు భార్యకి ఏమైనా కొదువు చేస్తాడా భర్త? ఏది అడిగితే అది ఇస్తాడా లేవడండి? మరి ఎందుకు మనం అడగట్లా? మన భర్తను మనం ఎందుకు అడగట్లా? భర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు మీద, యెహోవా మీద మనం ఆధారపడితే మనకు కొదువు అనేది రాదు, లేమి అనేది ఉండదు, దారిద్రత అనేది ఉండదు. హల్లెలూయా. మొదటిగా యెహోవాను ఆశ్రయించడం కలిగే మొదటి ఆశీర్వాదం నెమ్మది కలుగుతుంది. రెండవ ఆశీర్వాదం జయం కలుగుతుంది. మూడవ ఆశీర్వాదం ఏ మేలు పొదువై ఉండదు. హల్లెలూయా. నాలుగవ ఆశీర్వాదం 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతములు 26:5 త్వరగా చదవాలి. దేవుని ప్రత్యక్షత చదవండి. తెలివి కలిగిన జక్రయ దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా మీద మనం ఆధారపడితే, దేవుడైన యెహోవాను మనం ఆశ్రయిస్తే దేవుడు మనం ఏం చేస్తానంటున్నాడు? వర్ధిల్ల చేస్తాడు. ఈయన ఎవరు అనుకున్నారు? ఉజ్జియా రాజండి. అతనంతా దేవుడి మీద ఆధారపడినంత కాలం దేవుడు ఆయన ఏం చేశాడు? వర్ధిల్లాడు. ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఎప్పుడైతే దేవుడు వర్ధిల్ల చేశాడు, ఎమ్మటి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ఆ స్థితి మనకి ఎవరికి రాకూడదని దయచేసి. మనం ఎంత దేవుడు వర్ధిల్ల చేసినా మనం దీనులమై ఉండాలి. హల్లెలూయా. దావీదులా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఎవరిది ఇదంతా? నీవిచ్చిందేగా అయ్యా. ఇంతగా హెచ్చులోనికి తెచ్చినప్పుడు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబము ఏపాటిదయ్యా, నీ దృష్టికి ఇది బహు స్వల్ప విషయం అంట. దావీదు మహా ఆస్తిపరుడు. ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు? ఉజ్జియా తగ్గించుకున్నంత కాలం, యెహోవా మీద ఆధారపడినంత కాలం దేవుడు ఏం చేశాడు? వర్ధిల్లుతూనే ఉన్నాడు ఉజ్జియా. ఎప్పుడైతే యెహోవాను విడిచి యెహోవా మీద ఆధారపడడం మానేశాడు, ఎందుకంటే ఏమైపోయింది? ఇక స్థిరత్వం వచ్చేసిందండి. కొంచెం స్థిరపడిన తర్వాత ఏమొస్తుంది? అతడు తన మనస్సును గర్వించి చెడిపోయాడు. చూసారా? యెహోవా మీద ఆధారపడితేనేమో వర్ధిల్లుతున్నాడు ఉజ్జియా. యెహోవా మీద నుంచి మనసు తిప్పేసుకుంటే ఎలా మాట్లాడు? కుష్ఠరోగం వచ్చేసింది ఆయన. చూసారా? అందుకనే దేవుడు మనంత హెచ్చించినా అండి, దేవుడు మనకి ఎంత ఆస్తి ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా, ఎంత హోదా ఇచ్చినా మనం ఏమయ్యాలి? నేను పలుమార్లు చెప్పా, జమ్ము అంటే ఎంత ఎదిగినా కానీ ఇలా ఒదిగే ఉంటుంది. అందుకనే మోషేని దేవుడు జమ్ము పెట్టిలో పెట్టాడు. ఇంకెవరైనా పెట్టారు జమ్ము పెట్టిలో? మోషేని పెట్టాడు. పరిశుద్ధులు చెప్పారు దీన్ని. పరిశుద్ధులు ఈ మాట చెప్పారు. జమ్ము ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉంటుంది. మనం ఎంత ఎదిగినా, ఆత్మీయంగా ఎదిగినా గర్వం రాకూడదు, శారీరరీతిగా ఎదిగినా గర్వం రాకూడదు, అంతస్తులున్నా మనం ఏమవ్వకూడదు? గర్వించకూడదు. గర్వించిన నిబుకద్నెజరు దేవుడు ఏం చేశాడండి? గడ్డి మెప్పించాడు. అది శాపం ఆశీర్వాదం? శాపం కాదండి. అందుకనే దేవుడు మనల్ని ఎంత హెచ్చించిన మనం దీనులమై దావీదులో తగ్గించుకుని ఉండాలి. హెచ్చించుకుంటేనేమో కుష్టి వచ్చింది. ఎవరికి? ఉజ్జియా. తగ్గించుకున్నంతసేపు దేవుడు ఏం చేశాడు? ఉజ్జియాని వర్ధిల్ల చేశాడు. మనం వర్ధిల్లాలి. మనం ఏం చేయాలి? నా కుటుంబం వర్ధిల్లవాలి అన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాం కదండి. మనం వర్ధిల్లాలని ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? ఈనులమే తగ్గించుకుని నీవేనయ్యా ఆధారం అని ఆయన మీద ఆధారపడాలి. కొంత వచ్చిందని ఏం చేయకూడదు? మనం గర్వించుకోండి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? నాస్తి నాకు ఇచ్చేయని తండ్రిని తీసుకుపోయాడు. మళ్ళా ఏమైంది? తర్వాత వచ్చేసరికి జీవితం శాపకరంగా మార్చిపోయాడు. అవన్నీ మనం తగ్గించుకుంటేనే దేవుడు మనం ఏం చేస్తాడు? వదిలేస్తాడు. హల్లెలూయా. నాలుగవ ఆశీర్వాదం. ఇది నాలుగోది కదండి. మొదటి ఆశీర్వాదం నెమ్మది. యెహోవా మీద ఆధారపడి దేవుడు మొదటిగా మనకి ఇచ్చే ఆశీర్వాదం నెమ్మది. రెండవ ఆశీర్వాదం
జయం కలుగుతుంది యెహోవా మీద ఆధారపడితే. మూడవ ఆశీర్వాదం, ఏ కొదువ మనకి రానియ్యడు దేవుడు యెహోవా మీద మనం ఆధారపడితే. నాలుగవదిగా వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఇదే వర్ధిల్ల అనుభవం ఇంకొక రెఫరెన్స్ చూద్దామండి. 2వ దినవృత్తాంతం 32:30. ఇంకొక ఆయన ఉన్నాడు వర్ధిల్లు వారు. 2వ దినవృత్తాంతములు ఈ హిజ్కియా గీహోను కాలువనకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హల్లెలూయా. ఏం పొందాడండి ఆయన? అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినందుటకు. అక్క అది సరిగా లేదు కానీ 31:27 చదవండి. 2వ దినవృత్తాంతం 31:27. త్వరగా చదవాలి, సమయం అయిపోతుంది, ఇంకా చెప్పాలి. 21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. ఈ వర్ధిన వారు ఎవరు అంటే ఈ రాజు హిజ్కియా. హిజ్కియా ఏం చేశాడంట? ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆయన వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఎందుకు వర్ధిల్లుతున్నాడంటే ఆయన యెహోవా మీదే ఆధారపడ్డాడు. నువ్వు చచ్చిపోతావన్నా ప్రభువా నువ్వే బతికించేయాలి, అవునా అన్నాడా లేదండి? అంటేనే కదా 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. మనం చచ్చిపోతామంటే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి నువ్వే బతికించంటాం. కానీ నేను ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్కి వెళ్ళా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి. మనకు ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? ఎందుకు ఫ్యామిలీ డాక్టర్ లేరా మీకు? ఉంటారు కండి, ఉంటారు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. మన ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు కనుక ఆయన గాయముల ద్వారా వచ్చే స్వస్థత అనుభవిస్తారు. మరణం కూడా ఏమైతుంది? దేవుడి మీద ఆధారపడితే మరణం ఏమైతుంది? నిరర్ధకమయ్యి జీవం ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. చచ్చిపోతాం అన్నాడు, చచ్చిపోయాడా? ఏంటయ్యా నా గురించి నీకు తెలుసు కదయ్యా, నా ఆధారం నీవే కదయ్యా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్. అది వర్ధిల్లడం కాదండి. ఉజ్జియా ఏమో యెహోవా మీద ఆధారపడినంత కాలం వర్ధిల్లాడు. ఆధారపడిన తర్వాత దేవుడు వర్ధిల్ల చేసిన గర్వం వచ్చేసింది. గర్వం మనకి. హిజ్కియాను కూడా దేవుడు ఆశీర్వదించాడు, హిజ్కియాను కూడా వర్ధిల్ల చేశాడు. కానీ మరణం వరకు హిజ్కియా ఎలా ఉన్నాడు తెలుసా? తగ్గించుకునే ఉన్నాడు. హల్లెలూయా. మరణం వరకు అంట ఆయన తగ్గించుకుని ఉన్నాడంట. పరిశుద్ధ గ్రంథంలో రాసింది. ఇప్పుడు సమయం లేదు, వద్దా కదొద్దు. ఇది 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం తగ్గించుకోలేదు. యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవా మీద ఆధారపడితే కలిగే 5వ ఆశీర్వాదం ఏంటని చూసినట్లయితే అదే 2వ దినవృత్తాంతం గ్రంథం 30:19. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక. హల్లెలూయా. యెహోవా మీద ఆదుకొని యెహోవా మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడంట? మన మనసులో ఉన్న ప్రతి పాపములకు ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం, క్షమాపణ దొరుకుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతుంది దేవుడు? పాపాలు క్షమిస్తారా? నీ మీద కోపం ఉంటే క్షమిస్తారు, అవునండి. పాపములను క్షమించబడాలంటే, ప్రాయశ్చిత్తం మనకు కలగాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా మీద ఆధారపడాలి. సొంకరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అంటానికి కూడా నేను యోగ్యుని కాదు. రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తుకునే ధైర్యం చాలక పాపిన నన్ను కరుణించమని యెహోవా మీద ఆధారపడ్డాడు కనుక కారణం చేత దేవుడు ఆయన పాపములకు ఏమిచ్చాడు? ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు. మన మనసు యెహోవా మీద ఆధారపడాలి. కొన్నిసార్లు మనకు చర్చల మనసు వస్తుంది. ఆ దినాన్ని ఏదే కాలంలో కూడా 2 మనసులు వచ్చినాయి అంట. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తలబడుతున్నారంటాడు. అటు అయితే బయలు మీద ఆధారపడాలి, ఇటు దేవుడి యెహోవా మీద ఆధారపడాలి.
మరి మీరు బయలు మీద ఆధారపడదామా, దేవుడి మీద ఆధారపడాలి? మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు పాపములకు ఏమి కలిగిస్తాడు? ప్రాయశ్చిత్తం కలిగిస్తాడు. బయలు మీద ఆధారపడితే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నిత్య నరకానికి వెళ్ళడం దేవుని యొక్క చిత్తం కాదు. మనం ప్రాయశ్చిత్తం పొందాలి. ఎలా ప్రాయశ్చిత్తం? యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం పొందాలి. వాక్యం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా క్షమాపణ దొరుకుతుంది. ఆయన వాక్యం ద్వారా క్షమాపణ దొరుకుతుంది. ఆయన పంపిన అగ్ని అభిషేకం ద్వారా క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. 3 కార్యాల ద్వారా, ఈ 3 కార్యాల మీద మన మనసు ఏం చేయాలి? నిలుపుకోవాలి. మనం 3 కార్యాల మీద ఆధారపడాలి. వాక్యం మీద ఆధారపడాలి, దేవుడిచ్చే అభిషేకం మీద ఆధారపడాలి, ఆయన రక్తం మీద కూడా మనం హల్లెలూయా. ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు మనకి ఏం కలిగిస్తున్నాడు? ప్రాయశ్చిత్తం కలిగిస్తున్నాడు. యెహోవా మీద ఆధారపడితే మనకు పాపములకు క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరినా, నేను పాపం చేసి నాకు క్షమించమంటే క్షమాపణ దొరకదు. దేవుడైన యెహోవా మీద ఆధారపడి యెహోవాను ఆశ్రయిస్తేనే, యెహోవా ఒక్కడే భూమి మీద పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి ఒక్కడికే అధికారం. మరి ఎవ్వరికి అధికారం లేదు. హల్లెలూయా. ఎన్నో ఆశీర్వాదం అండి? 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఎజ్రా 8:22. ఎజ్రా మేలు కలుగజేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయిస్తే యెహోవా హస్తం మనకి ఏమంటుందంట? తోడుగా ఉంటుందంట. ఈ కింద చదవండి. ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చును. హల్లెలూయా. యెహోవా మీద ఆధారపడితేనేమో యెహోవా హస్తం తోడుగా ఉంటుంది. యెహోవా మీద ఆధారపడకపోతే ఆయన ఉగ్రత తోడుగా వస్తుంది. మరి ఆయన ఉగ్రత మనతో రావాలా? దేవుని హస్తం మనతో రావాలా? దేవుని హస్తమే మనతో రావాలి. హల్లెలూయా. దేవుని హస్తం మన తోడుగా ఉండాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆయన హస్తం మన మీద ఉంటే ఏంటి ప్రయోజనం మనకి? ఆయన హస్తం మనతో ఉంటే మనకి ఏంటి ప్రయోజనం చెప్పండి? అన్ని మేళ్ళే జరుగుతాయండి. అన్ని మేళ్ళే జరుగుతాయంట. మీకు జరగవా మేలు ఆయన హస్తం తోడుగా ఉంటే? ఒకటి చెప్పండి వాక్యానుసారంగా. ఒకటే బైబిల్లో రాస్తుంది, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. హల్లెలూయా. దేవుని హస్తం మనకు తోడుకుంటే ఏ కార్యాలు జరుగుతాయి? సాహస కార్యాలు. అది మనం చేయలేం, కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడు? మనం యెహోవా మీద ఆధారపడితే. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయిస్తే దేవుని హస్తం మనతో పాటు తోడుగా ఉంటుంది. మరి మనుషుల హస్తం మీద ఆధారపడితే ఏమనకు ప్రయోజనం, నిష్ప్రయోజనం. మనుషుల హస్తం ఏమైనా ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? నువ్వు చేయి చాపనుకో మనుషుల మీద ఆధారపడి, వాళ్ళు నీ వైపు చేయి చాపుతారు. అవునా? అదే దేవుని వైపు మనం చేయి చాపమనుకోండి, దేవుడు మన వైపు చేయి చాపుతాడా? ఆ చేతికి నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నింపే చేతి మీద ఆధారపడాలా? మన వైపు చేయి చాపి మళ్ళీ తిరిగి చేయి చాపే వారి వైపు ఆధారపడాలా? మన చేయిని నింపే వారి వైపు మనం ఆధారపడాలి. హల్లెలూయా. అందుకనే యెహోవా మీద ఆధారపడితే దేవుడు మనకు అనుగ్రహించే 6వ ఆశీర్వాదం ఏంటండి? దేవుని హస్తం మనతో పాటు తోడుగా వస్తుంది. అర్థమైందండి? వివరణ ఇవ్వను ఎక్కువ. 7వ కార్యం, 7వ ఆశీర్వాదం, యెహోవా మీద ఆశ్రయిస్తే, యెహోవా మీద ఆధారపడితే దేవుడు అనుగ్రహించే 7వ ఆశీర్వాదం 62వ కీర్తన 2వ వచనం. అయితే మా ఆశ్రయ దుర్గము ఆయనే, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా. యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో, యెహోవా మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళు ఏమవరంట? కదిలింపబడరు. మనల్ని కదిలించాలని చాలా మంది చూస్తారు. చూడండి, చూస్తారు. మనం యెహోవా మీద ఆధారపడితే మనల్ని ఎవరు కదిలించరు. అది యెహోవా మీద ఆధారపడి నరుల మీద ఆధారపడితే నరులు ఏం చేస్తారు? కదిలించేస్తారు. కదిలించరండి.
ఎప్పుడు అదిగో ఎప్పుడు పడగొట్టాలని చూస్తారంట నరులు. అందుకనే నరుల మీద మనం ఆధారం పడకూడదు. ఆ 6వ వాక్యం కూడా చదవండి అక్క. అది 62వ కీర్తన 6వ వాక్యం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. ఎవరు ధైర్యంగా చెప్తారు? దావీదు చెప్తున్నాడు ఈ మాట. నేను ధైర్యంగా ఏమన్నాడు? కదిలింపబడను. ఎందుకు కదిలింపబడను అంటున్నాడు? ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. మరి మనం కదిలించబడుతున్నామా? కదిలించబడట్లేదండి. కదిలించబడుతున్నామా లేదా? ఎవరన్నా ఏదైనా చిన్న మాట అంటే కదిలించబడుతున్నాం. కదిలించబడతామా లేదా? ఓర్పు ఉండదు, సహనం ఉండదు, మనలో ఉంటుందండి. కదిలిపోతా ఉంటాం. దీన్ని పరిశుద్ధ గ్రంథంలో ఏమంటారు తెలుసా? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మలంగా ఉండదంట. సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదంట. ఉన్నవాళ్ళు కూడా నిమ్మలంగా చదవండి అన్నమాట. యెషయా గ్రంథంలో రాసింది చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందామండి. 57, 20, 21. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయనంట. చూడండి, ఆలోచనప్పుడు ఏం చేస్తుంది? కిందకి పైకి వెళ్తుందా? చెత్త అంత వస్తుందా రాదా? మరి మనకు అలలు వస్తున్నాయి లేదా? వస్తున్నాయండి. అలకి ఏదైతున్నాం మనం? కదిలిపోతున్నాం. అందుకనే పౌలు అంటాడు, ఎఫెసీ సంఘాలతో మాట్లాడుతున్నాడు, అటు ఇటు గాలికి కొట్టుకొని కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో మనం ఏమవ్వకూడదంట? కదిలింపబడకూడదు. చదవండి ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 4:14. అందరూ తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:14. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము. హల్లెలూయా. మనం ఏం చేయకూడదంట? కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు. కొంతమంది ఎదుగాలైతే కొట్టుకుపోదు. మనం కొట్టుకుని పోకూడదు. హల్లెలూయా. మనుషులు ఎవరంట? మనుషుల మాయోపాయం. మనుషులకి మన మీద ఏదైనా తగిలిందనుకో, మనం చెడగొట్టడానికి ఏం చేస్తారు? ఉపాయం ఇస్తారు. ఏ ఉపాయం? మాయ కలిగిన ఉపాయం చేస్తారు. అప్పుడు కలుగుతారా కదలా? అందుకనే దేవుని మీద ఆధారపడాలి మనం. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆది అపోస్తుల ఉపదేశ క్రమాన్ని మనం ఆధారపడితే మనం ఎప్పుడు ఎలా ఉంటామంట? కదిలిపోకుండా స్థిరంగా ఉంటామంట. అందుకనే కొరింథీ సంఘానికి కూడా రాస్తాడు. ఏమనంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, 1 కొరింథీ 15:58 అండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మనం దేనికోసం ప్రయాసపడాలి? ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు మీద ఆధారపడి ప్రయాసపడితే మనం ఏమాము? కదిలింపబడాలి. మనం ప్రయాస దేని కొరకు పడుతున్నాం చెప్పండి? ఈ లోకాశల వరకు మరి ప్రయాసపడుతున్నాం. మరి కదిలిపోతున్నామా? నిలబడుతున్నామా? మనం ప్రభు కోసం ప్రయాసపడితే ప్రభు యొక్క ఉపదేశం కొరకు, హల్లెలూయా, దేవుని వాక్యం కొరకు, దేవుని ఉపదేశ సత్యాల కొరకు, దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆజ్ఞ కొరకు మనం ప్రయాసపడితే మనం ఎలా ఉంటామంట? కదిలించబడమంట. మనం ఎవరు కదిలించలేదు. అర్థమైందండి? బైబిల్లో రాస్తుందే, పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోతే ఏమైపోతాయి? కదిలిపోతాయి లేదండి. మరి పునాదులు కదిలిపోతే నీతిమంతులు మాత్రం ఏమీ చేయలేదు. పునాది గట్టిగా ఉండాలి. మన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తుని బండ మీద వేసుకోవాలండి. ఆది అపోస్తులు వేసిన పునాది
పునాది మీద మనం పునాది కట్టబడాలి. అప్పుడు మన కుటుంబం ఎన్ని శ్రమలు వచ్చినా ఏమవుదో కదిలిపోదు. ఎన్ని రోగములు వచ్చినా దైవిక స్వస్థల నుంచి మనం తొలగిపోము. హల్లెలూయా. కదిలిస్తాయి. సుడిగాలు వస్తే కదలదండి, వస్తుంది. గాలులు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, కదిలిస్తాయి. మనం దీని మీద ప్రభు అయిన యేసుక్రీస్తుని బండ మీద మనం పునాది కట్టుకుంటే, హల్లెలూయా, సత్య ఉపదేశం మీద మనం కట్టుకుంటే మనం ఎప్పుడు ఏమో కదిలింపబడము. హల్లెలూయా. అలా కదిలింపబడకుండా ఉండాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద విశ్వాస జీవితం చేయాలి. హల్లెలూయా. విశ్వాసంతో దేవుడి దగ్గర కనిపెట్టి విశ్వాసం మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఏం చేయనీయుడు? కదిలించనీయుడు. విశ్వసించేవాడు కలవరపడడంట. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఏమవుడు? దేవుడి మీద ఆధారపడితే కలవరం రాదు, కదలిపోడు ఎప్పుడు. మనం అందుకనే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇది ఎన్నో ఆశీర్వాదం అండి? 7వ ఆశీర్వాదం. ఫైనల్ గా 8వ ఆశీర్వాదం. యెహోవా మీద ఆశ పెట్టుకుంటే మనకు దొరికే, యెహోవా మీద ఆధారపడితే మనకు దొరికే 8వ ఆశీర్వాదం. 34వ కీర్తన 8వ వచనం అండి. 34వ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఎంతమంది ధన్యులుగా ఆశీర్వదింపబడిన వారుగా మార్చబడాలనుకున్నారు? వారందరూ హల్లెలూయా చెప్పండి. మనం ఒక ధన్యకరమైన జీవితం జీవించాలంటే మనకేం కలిగి ఉండాలి? యెహోవా మీద ఆధారపడాలి. యెహోవా మీద ఆధారపడకపోతే ధన్యత అనేది రాదండి. ధన్యులు అంటే వాడికి భాష ఏమిచ్చారు అక్కడ చదువు? 34:8 కీర్తన. ఇచ్చాడా? యెహోవా ఎంత మంచివాడో రుచి చూచి తెలుసుకోండి. యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు. దీన్ని ఇంగ్లీష్లో మారితే బ్లెస్సర్ అని వస్తుంది. మరి బ్లెస్ తెలుగులో మారితే ఆశీర్వదింపబడిన వారు వస్తుంది. చూసారా? ధన్యతని ఇంగ్లీష్లో మారితే బ్లెస్డ్ అని వస్తుంది. బ్లెస్డ్ అనగా ఇంక మళ్ళీ దాన్ని తెలుగులో తీసుకుంటే ఆశీర్వదింపబడిన. మనం ఎంతవరకు ఆశీర్వదించబడాలి? 30% ఆశీర్వాదం సరిపోద్దండి? 60% సరిపోద్దా? 100%. మనం ఎప్పుడు ఆశీర్వాదం అంటే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదమే అనుకుంటాం, భూలోకమైన ధన్యత అనుకుంటాం. అది కాదండి. ఈ లోకపు మట్టుకే మనం నిరీక్షించిన వారం అయితే మనకంటే దౌర్భాగ్యకులు ఉండరు అంట. పౌలు రాస్తున్నాడు, చదవని కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. కొరింథీయా రోమన్ అన్నాడు. మొదటి కొరింథీ 15:19 అండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. చూసారా? మరి దౌర్భాగ్య జీవితం మనకు కావాలా? వద్దండి. ఒక ఆశీర్వదింపబడిన జీవితం ఏంటంటే మనం నూతన ఆకాశం దాటి, నూతన భూమి, నూతన ఆకాశం దాటి నూతన యెరూషలేము వరకు మనం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మనం పొందాలంటే యెహోవా మీద ఆధారపడాలి. ప్రాణంలో, ఆత్మలో, శరీరంలో ఏ కల్మషాలు లేకుండా ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవుడి మీద ఆధారపడితే, ఏ కల్మషాలు లేకుండా ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుడి మీద ఆధారపడితే మనం నూతన యెరూషలేము వరకు ఆశీర్వదించబడతాం. అదే 100 అనుభవం, 100 ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదం కావాలని అందరూ హల్లెలూయా చెప్పాం. హల్లెలూయా చెప్పిన మనలో ఏముండాలి? ప్రాణంలో, ఆత్మలో, శరీరంలో ఏముండాలి? పరిశుద్ధత కలిగి జీవించాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏమిస్తాడు? చెడిస్తాడా? దేవుడు చెడు ఆలోచన ఇస్తాడండి? మంచి ఆలోచన, పరిశుద్ధమైన ఆలోచన ఇస్తాడు, పరిశుద్ధమైన తలంపులు ఇస్తాడు, పరిశుద్ధమైన మాటలు మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధమైన క్రియలు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఎక్కడి వరకు ఆశీర్వదించబడతాం? నూతన యెరూషలేము, సియోనుగా మనం కట్టబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయిస్తే, యెహోవా మీద ఆధారపడితే దేవుడు అనుగ్రహించే మొదటి ఆశీర్వాదం నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం జయం కలుగుతుంది. మూడవ ఆశీర్వాదం ఏ మేలు కొదువు అనేది ఉండదు. నాలుగవ ఆశీర్వాదం
వర్ధిల్ల చేస్తాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తం కలుగుతుంది మనకి. 6వ ఆశీర్వాదం దేవుని హస్తం తోడుగా ఉంటుంది మనతో పాటు. హల్లెలూయా. 7వ ఆశీర్వాదం మనం ఎప్పుడు కదిలింపబడం. 8వ ఆశీర్వాదం ధన్యులుగా మార్చబడుతున్నాం. ఎంతవరకు ఆశీర్వదించబడతాం మనం? ఎంతవరకు ఆశీర్వదించబడాలని మనం? నూతన యెరూషలేము సియోను వరకు ఆశీర్వదించబడాలి. ఇది మర్చిపోతే ఎట్లా అసలు? అదే దూరంతర అనుభవం మనకి. హల్లెలూయా. అందుకోసం ఈ ప్రయాస. హల్లెలూయా. దేవుడు 8 ఆశీర్వాదాలతో ఈ కుటుంబాన్ని కుడి వచ్చి మనందరిని నింపి నడిపించును గాక. ఈ ఆశీర్వాదాలలో దేవుడికి మనందరి పాత్రులుగా మార్చినట్లుగా దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సాయంకాలం దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన వాక్య భాగం అన్ని కొరకే దేవునికి స్తోత్రించదము. విశేషంగా జాన్ పాల్ బ్రదర్ దేవుడు 8 ఆశీర్వాదాలతో దేవుడి మీద ఆధారపడి 8 ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కుమారుని వారసుడిగా మార్చినట్లుగా దేవునికి స్తోత్రించదము. వచ్చిన మనందరినీ కూడా దేవుడు 8 ఆశీర్వాదాలతో నింపినట్లుగా దేవునికి స్తోత్రించదము. నూతనమైన యెరూషలేముగా సియోనుగా దేవుడు మనందరినీ సిద్ధపరిచినట్లుగా దేవునికి స్తోత్రించదము. ఈ సాయంకాలం కూడి వచ్చిన మనందరి కుటుంబాలను దేవుడు ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రించదము. కుటుంబాల్లో ఉన్న అవసరాలు దేవుడు తీర్చినట్లుగా స్తోత్రించదము. సేవలో ఉన్న అవసరాలు, సేవకుల యొక్క అవసరాలు దేవుడు మహిమలో తీర్చినట్లుగా స్తోత్రించదము. ఎవరెవరైతే రోగముల చేత, దయ్యపు శక్తుల చేత, కుటుంబ సమస్యల చేత బాధపడుతూ దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నారు, వచ్చిన ప్రతి వారికి ప్రతి సమస్య నుంచి దేవుడు సంపూర్ణ విడుదల దయచేసినట్లుగా స్తోత్రించదము. దేవుడు మన పరిశుద్ధులందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసినట్లుగా స్తోత్రించదము. విశేషంగా జాన్ పాల్ బ్రదర్ ఈ కూటమి ద్వారా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఫలభరితంగా మార్చినట్లుగా స్తోత్రించదము. కుటుంబాల అవసరాల నుంచి దేవుడు విడిపించినట్లుగా స్తోత్రించదము. ఆర్థిక ఇబ్బందులపై జీవనచ్చినట్లుగా స్తోత్రించదము. ఉద్యోగస్తుల రాకపోకల దేవుడు కాపుదల దయచేసినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రాణాత్మ దేహములు సమర్పించి స్తోత్రించదము. సంపూర్ణ పరిశుద్ధులుగా సంశుద్ధపరిచినట్లుగా దేవునికి స్తోత్రించదము. ఆమేన్. ముగ్గురు ప్రార్థన చేయండి త్వరగా. ఆశక్క మరి